సింగరేణి ఎన్నికలపై బీఆర్ఎస్ పూటకో మాటతో ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తోంది. పోటీకి దూరంగా ఉండాలని టీబీజీకేఎస్ కు బీఆర్ఎస్ అధిష్టానం సూచించింది. దాంతో టీబీజీకేఎస్ నేతలు వెంకట్రావు, రాజిరెడ్డి, మల్లయ్య రాజీనామా చేశారు. పోటీ చేయనప్పుడు పదవులెందుకని ముగ్గురు నేతలు రాజీనామా చేశారు. ముగ్గురు కీలక నేతల రాజీనామాతో బీఆర్ఎస్ పై కార్మికుల్లో మరింత వ్యతిరేకత పెరిగింది. దాంతో పోటీపై బీఆర్ఎస్ పునరాలోచనలో పడింది. చివరికి సింగరేణి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. మరోవైపు ముగ్గురు నేతలకు చెక్ పెట్టేందుకే బీఆర్ఎస్ అధిష్టానం పోటీపై డ్రామా ఆడిందని సింగరేణి కార్మికుల్లో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయంతో వెంకట్రావు, రాజిరెడ్డి, మల్లయ్యలకు షాక్ తప్పలేదు. మరోవైపు సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్ ను గెలిపించాలన్న ఎమ్మెల్సీ కవిత కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింగరేణి ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ రోజుకొక పూటకొక స్థానం మారుస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు సింగరేణి బొగ్గు కార్మిక సంఘము గుర్తింపు సంఘం ఎన్నికల లోపల ఇటు బీఆర్ఎస్ అధిష్టానము పూటకో మాట మారుస్తుందని చెప్పి ఇప్పటికే ఇటు అధిష్టానంకు ఎలాంటి ఇటు ఆదేశాలు ఇవ్వకపోవడంతో ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి టీబీజీకేకు ఇటు నేతలు వెంకట్రావు, రాజిరెడ్డి, తర్వాత మిర్యాల రాజిరెడ్డి వీళ్ళందరూ పలువురు నాయకులు పోటీ చేయనప్పుడు సంఘం ఎందుకు అని చెప్పి ఇప్పటికే రాజీనామాకు సిద్ధమైనటువంటి నేపథ్యం లోపల వాళ్ళ తీవ్ర వ్యతిరేకత ఏర్పడినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే కీలక నేతలు రాజీనామా చేసినటువంటి నేపథ్యం లోపల ఇటు బీఆర్ఎస్ తిరిగి ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తున్నది. అయితే ఇప్పటికే ఇటు సింగరేణి పరివార ప్రాంతం లోపల 7 అసెంబ్లీ స్థానాలు కోల్పోయినటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు ఆ సింగరేణి లోపల పట్టు నిలుపుకోవాలని అయితే మరొకసారి చూస్తుంది. దీనికి నిజము కొద్దిసేపటి క్రితమే ఎన్నికల బరి లోపల ఉంటానని చెప్పి ఎమ్మెల్సీ కవిత కూడా ప్రకటించడం జరిగింది. మొత్తానికైతే ఒక సందిగ్ధం నెలకొన్నటువంటి పరిస్థితి లోపల మొత్తానికైతే టీబీజీకే అయితే ఎన్నికల లోపల ఉన్నట్టుగా తెలుస్తుంది యాక్చువల్లీ మనకు.